కరోనా వైరస్ వ్యాధి మనకు నేర్పిన ఒక గుణపాఠం ప్రజలకు, అంటే మనకే కాదు ప్రపంచం అంతటా కూడా. అంటే మనము వ్యాధి బారి నుంచి తప్పించుకోవాలంటే ఒకటి మాస్క్ ధరించటము, రెండవది చేతి శుభ్రత, హ్యాండ్ స్టెరిలైజర్ కానీ గ్లౌస్ కానీ ఈ రెండే కనుక మనము పాటిస్తే ఈ రెండింటి ద్వారా శ్వాసకోశ వ్యాధులన్నింటినీ కూడా మనం రాకుండా కాపాడుకోవచ్చు. చేతి శుభ్రతతో వాంతులు, విరేచనాలు, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ వచ్చిన జబ్బులన్నీ కాపాడుకోవచ్చు. ఈ రెండు కూడా ఒక కరోనా వ్యాధికే కాదు, ఏ వ్యాధికైనా మనకు ఈ రెండు మాస్క్ అండ్ చేతి శుభ్రతతోటి దాదాపు 50 నుంచి 70% ఉన్న అంటువ్యాధులని మనం అరికట్టుకోవచ్చు. ఈ కరోనా వ్యాధి ద్వారా ఈ రెండు మనకు చాలా ముఖ్యమని తెలిసింది. ఒక కరోనా వ్యాధికే కాదు, ప్రతి వ్యాధికి ఈ లక్షణాలే కనుక మనం పాటిస్తే తప్పనిసరిగా మనం వ్యాధులు రాకుండా చూసుకుంటాము. ప్రజలలో అవగాహన, హ్యాండ్ స్టెరిలైజేషన్ లేదా చేతి శుభ్రత గురించి ప్రజలలో అవగాహన రావాలని నేను ఎన్నోసార్లు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా, ఈగల్ మీడియా లాంటి వాటిలో ఎన్నోసార్లు ఈ చేతి శుభ్రత ప్రాముఖ్యత, చేతి శుభ్రతతోటి వచ్చే ప్రయోజనాలు, చేతి శుభ్రతతో ఆపుకునే వ్యాధులు అని ఎన్నోసార్లు కూడా మాట్లాడినా ప్రజలకు చాలా మందికి ఈ అవగాహన రాలేదు. కానీ ఈ కరోనా వ్యాధి మనకు ఈ చేతి శుభ్రతతోటి, ఇటు మాస్క్ తోటి అంటువ్యాధులని తప్పనిసరిగా అరికట్టవచ్చు. ఇదే కనుక మున్ముందు మనం పాటిస్తే మనకు సోకే అంటువ్యాధులన్నీ కూడా ఇటు రెస్పిరేషన్, శ్వాసకోశ వ్యాధులు, ఇటు ఎక్కువ ఆహారానికి, కలుషిత నీరు, కలుషిత ఆహారము, ముఖ్యంగా ఇటు వర్షాకాలం కావచ్చు, అటు సమ్మర్ కావచ్చు, నీటి కొరతలు ఉన్నప్పుడు ఈ ఆహారంతో తర్వాత నీటితో వచ్చే వ్యాధులన్నీ కూడా చేతి శుభ్రత. బయటకు పోయినప్పుడు పొల్యూషను, వైరస్లు, మనకు ఎలర్జీస్ తగ్గించుకోవాలంటే మాస్కు. ఈ రెండు మనకు నేర్పిన గుణపాఠాలు ఏమంటే కరోనా వ్యాధి. కాబట్టి ఈ రెండింటిని కూడా కరోనా వ్యాధితో నేర్చుకున్న మన గుణపాఠాలు. కాబట్టి మనందరికీ కూడా జీవితాంతము అన్ని దేశాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని రాష్ట్రాల వారికి అందరికి కూడా ఈ రెండు కనుక పాటిస్తే అంటువ్యాధుల నుంచి మనం చాలా వరకు రక్షించుకోగలుగుతాము. మనం దీన్ని పాటించాలి. Like and subscribe Eagle Health and Beauty.